ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన టీడీపీ బీసీసీఎల్ నేతలు. ఎడ్లపాడు మండలంలో 3 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, 3కి తీవ్ర గాయాలు. పట్టణంలో 5 రోజుల పాటు త్రాగునీటికి అంతరాయం, త్రాగునీరుని జాగ్రత్తగా వాడుకోవాలని కమిషనర్ సూచన. హైదరాబాద్ లో చిలకలూరిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి. హాస్టల్ రూమ్ లో ఎవరూ లేని సమయంలో జరిగిన ఘటన. చిలకలూరిపేటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం. పాల్గొన్న బ్యాంకు ప్రతినిధులు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నూతన దాంపత్య జీవితంలో సంతోషాలు వెలగాలని ఆకాంక్ష. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ అధినేత అల్లూరి శ్రీనివాసరావు కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమానికి మాజీ మంత్రి చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామానికి చెందిన మారెళ్ల శ్రీనివాస్ కుమార్తె చందన నిశ్చితార్థ వేడుక నర్సారావుపేట పట్టణంలోని A1 కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యదర్శి మారెళ్ల అప్పారావు అన్నయ్య కుమార్తె నిశ్చితార్థ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. చందన అభిరుఫ్లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ లో తాళూరి వెంకటరామయ్య కుమారుడు వెంకటేష్ వివాహ వేడుక అఖిలతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు వెంకటేష్, అఖిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు రావికింద దుర్గాప్రసాద్, కొలిశెట్టి రామగురవయ్య మేనల్లుడు కుమార్తె వివాహ వేడుక పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు డాక్టర్ చరిష్మా, వెంకటసాయి, లిజిత్ కుమార్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ కు కొలిశెట్టి రామగురవయ్య, పద్మనాభుడి రామకృష్ణ, కొలిశెట్టి హనుమంతరావు, నిమ్మల మురళీకృష్ణ, నిమ్మల చిన్న, జయసంపత్, రావికింద ఆంజనేయులు, తూనుగుంట్ల వాసు, శంకర్ బాబు, ఎక్కల రాధ, బ్రహ్మం, శరత్ సాయి, జీవన సత్యనారాయణ, జల్లెడ గణేష్ ప్రకాష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై చిలకలూరిపేట నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 34% రిజర్వేషన్ కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు. అలాగే 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒక దానిని వడ్డేర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి, మరో పదవిని దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వర్ల రామయ్యకు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల సుమారు 16,000 మంది బీసీ బిడ్డలు ప్రజా పదవులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని నాయకులు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 34% రిజర్వేషన్ పునరుద్ధరించడం ద్వారా బీసీల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించిందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు తన్నీరు పుల్లారావు అన్నారు. బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం, బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పట్టాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు అవ్వారు లక్ష్మణ్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనితాబాయ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అనంత వీరకుమారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నందం చంద్రశేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ అమ్మనబ్రోలు మాధవ సింగ్, కాటా బత్తిన శ్రీనివాసరావు, తెప్పలి కాసులమ్మ, మిద్దెల పూర్ణ సింగ్, ఉదయ్ సింగ్ తదితర బీసీసీఎల్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన చిలకలూరిపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు సంబంధించి నిన్న ఏదైతే ఉందో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి బీసీలకి గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఆదరించి చట్టసభల్లో ఏ విధంగా గౌరవించారో, అలాగే స్థానిక ఎన్నికల్లో గౌరవించారో అదే విధానాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్ తగ్గించేసి బీసీలని చులకనంగా చూడబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక ఎన్నికల్లో, అలాగే పట్టణాల్లో 33.33% ఇచ్చినందుకు గాను ఈరోజు మన చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీలు ఎంతో విధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా పనిచేశారని చెప్పని ఆ రోజు నిరూపించుకున్నారు ఎన్నికల్లో. అలాగే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా చిలకలూరిపేట పట్టణంలో కూడా రేపు బీసీలు తెలుగుదేశం పార్టీకి ఏకదాటిగా బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అనే విధంగా చిలకలూరిపేట పట్టణంలో కూడా, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం కూడా స్థానిక ఎన్నికల్లో చాటుతామని కోరుకుంటున్నాం. ఈరోజు మన చిలకలూరిపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు సంబంధించి నిన్న ఏదైతే ఉందో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి బీసీలకి గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఆదరించి చట్టసభల్లో ఏ విధంగా గౌరవించారో, అలాగే స్థానిక ఎన్నికల్లో గౌరవించారో అదే విధానాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్ తగ్గించేసి బీసీలని చులకనంగా చూడబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక ఎన్నికల్లో, అలాగే పట్టణాల్లో 33.33% ఇచ్చినందుకు గాను ఈరోజు మన చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీలు ఎంతో విధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా పనిచేశారని చెప్పని ఆ రోజు నిరూపించుకున్నారు. అందరికీ నమస్కారం. బీసీ సంక్షేమం పెద్దలకు, నాయకులకు మా బీసీ సంఘం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలలో 34% మాకు అవకాశం ఇచ్చారు.
స్థానిక సంస్థ ఎన్నికలలో. కాబట్టి మా బీసీ సంఘం తరపున మా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తూ, వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని బీసీలందరం ఒక ఐక్యతగా ఉండి మా బీసీ సోదరులందరినీ మేము రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకొని మంచి మెజార్టీలతో మేము ఉంటామని కోరుకుంటూ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు సంతోషకరమైన అలాగే చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నందుకు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా మన బీసీలకి 34% స్థానిక ఎన్నికలకి 34% ఇచ్చినందుకు బీసీ కుటుంబాలందరి తరపున చిత్తూరుపేట నియోజకవర్గంలోని బీసీ మహిళలందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది బీసీలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం అనేది, అనుబంధం అనేది ఈ రోజుది కాదు. మన నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన కూడా అప్పుడు బీసీలకి ఎన్నో వెన్నుదన్నుగా ఉండి మనకి బీసీలకి ముందంజలో నడిపిస్తూ రాజకీయ సాధికారతని ప్రవేశపెట్టారు. అదే మార్గంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన బీసీలకి ఎక్కువ ముందంజలో ఉండేలాగా పదవులే మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఆర్థిక అలాగే రాజకీయ సాధికారతను కూడా కల్పిస్తున్నందుకు మనందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అయిన బీసీ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు తన్నీరు పుల్లారావు గారి అధ్యక్షతన బీసీల సదస్సు జరిగేదానికి ఈ కార్యక్రమంలో బీసీకి సంబంధించిన నాయకులు, పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. అలాగే నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు 20% బీసీలకు రిజర్వేషన్ కల్పించాడు. ఆ కల్పించి తర్వాత 96, 97లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించి బీసీలే తెలుగుదేశం బీసీలుగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కార్యక్రమాలకి వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క సేవలు పార్టీ పరంగా కూడా ఉపయోగపెట్టుకు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. 1924 మధ్య వైసీపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి 10% కుదించి దుర్మార్గమైన చర్య తీసుకొని 24%కే రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి కుదించడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి కుదించి ఈ కార్యక్రమం చేసి బీసీలకు పొట్టగొట్టి సుమారుగా కొన్ని వేల మంది, వందల మంది నాయకత్వానికి అవకాశం ఉంది వాటికి గండి కొట్టి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి అధిగమించి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మరలా ఇప్పుడు మనం 34% రూరల్ ప్రాంతాల్లో, 33.33% పట్టణ ప్రాంతాల్లో బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. జనాభా ప్రాతిపదికన ఈ సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ కులాలు అంటే వెనకబడిన కులాల వాళ్ళకి ఉపాధి, రాజకీయ అవకాశాలు లేక వీరందరూ ఇంకా వెనకబడిపోతున్నారని ఒక తలంపుతోటి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లోకల్ బాడీస్లో 20% బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఈ బీసీ కులాలందరినీ ముందుకు తీసుకెళ్లే ఒక తలంపుతోటి ఆ రోజు రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. దానిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 33% బీసీలకి రిజర్వేషన్ అమలు చేసి, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ ఈ సొసైటీ కానీ ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే కార్యక్రమంలో ఆ తర్వాత వచ్చినటువంటి ఒక రాక్షస ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 33% రిజర్వేషన్ని తగ్గించి 10% తగ్గించి 24% అమలు చేసి బీసీ కులాల అవకాశాలని దెబ్బతీస్తూ వారిని కోలుకోలేని
ఒక దెబ్బ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేస్తే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్ల సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకి మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి 33%, పట్టణాల్లో 34% అమలు చేయాలని నిన్న జీవో పాస్ చేయడం జరిగింది. బీసీలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వారి రాజకీయ అవకాశాలు దెబ్బతిని చాలా వెనకబడ్డారు. వారందరినీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషదాయకం. ఎడ్లపాడు మండల పరిధిలోని ఎన్ఎస్ఎల్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు టీవీఎస్ బైక్ పై ప్రయాణిస్తున్న చిలకలూరిపేట సుభాని నగర్ కు చెందిన షేక్ సుభాని ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్ పై నుంచి కింద పడిన సుభాని ముఖానికి చిన్నపాటి రక్త గాయాలయ్యాయి. సదరు టాటా ఏస్ వాహనాన్ని నర్సరావుపేట రూరల్ మండలం రావిపాడుకు చెందిన కన్నదార శశాంక్ నడుపుతున్నట్లు తెలిసింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సుభాని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిఎస్సి పరీక్షల్లో అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు 4,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 77వ జీవోను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, దావోస్ పర్యటనల ద్వారా వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సుభాని కోరారు. కార్పొరేట్ సంస్థలకు రూపాయికి ఎకరాల భూమి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించి విద్యార్థి యువజన హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత, విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని సుభాని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే అవి పట్టించుకోకుండా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు సిబిఐ విచారణ చేసి నిజాలు వెలికి తీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ స్థానిక ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు సమాయత్తం కావాలని చెప్పి పిలుపునిచ్చారు. ఎందుకు సమాయత్తం కావాలా, ఎందుకు ఓటేయాలా? ఇవాళ 6,400 ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు 100 రోజుల్లో 77 జీవోని రద్దు చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, నెలకు 3,000 రూపాయలు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అమరావతిని ఫ్రీ జోన్ చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దావోస్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, కోట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఊదరగొడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క గజం లక్షలు పలుకుతా ఉంటే, అంతేకాకుండా ఇవాళ లక్షలు పలికే గజంని ఒక కార్పొరేట్ కంపెనీలకు ₹1 ఎకరం కేటాయించడం దారుణం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని నారా లోకేష్ గారు యువగలంలో ఏదైతే హామీలు ఇచ్చారో విద్యార్థి యువజన లోకానికి అవి నెరవేర్చకపోతే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పండరిపురానికి చెందిన యామిని హైదరాబాద్ లోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యామిని కొంతకాలంగా ఉద్యోగం లభించక మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. హాస్టల్లో ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. చిలకలూరిపేట మహిళకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఘనత దక్కింది. చిలకలూరిపేట సుబాని నగర్ కు చెందిన షహనాజ్ విశాఖపట్నంలో జరిగిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వామ్యమై గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగమయ్యారు. మహిళా మనోవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 330 మంది మహిళలు చేతిలో 47,617 జాతీయ జెండాలను అల్లి 2026 ఆగస్టు 7న విశాఖ పోర్టు స్టేడియంలో 12.18 కిలోమీటర్ల మేర ప్రదర్శించారు. ఆర్మీ మాజీ సైనికుడు భర్త ముస్తఫా కుటుంబ సభ్యుల సహకారంతో షెహనాజ్ ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఏ విద్య వృధా కాదు, అవకాశం వచ్చినప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకోండి అంటూ ఆమె యువతకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు.
చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు ఇచ్చే పురస్కార కార్యక్రమాల్లో భాగంగా ట్రస్ట్ తరపున పట్టణంలో ప్రముఖ వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేత గైనకాలజిస్ట్ డాక్టర్ గరికపాటి వరలక్ష్మి కొమ్మినేని గైనకాలజిస్ట్ కి శ్రీ సాయి భారత శ్రావణ మహాలక్ష్మి ఉత్తమ జాతీయ సేవ పురస్కారాన్ని ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే వైద్య వృత్తిలో తనకంటూ గుర్తింపు పొంది ఎంతో మంది సంతానలేమి కలిగిన దంపతులకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ వరలక్ష్మికి ఈ పురస్కారాన్ని చేయటం చాలా సంతోషంగా ఉందని, శ్రావణ మాస మహాలక్ష్మి మాసమని స్త్రీలను గౌరవించిన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. అనంతరం డాక్టర్ వరలక్ష్మి సిద్ధార్థ్ మాట్లాడుతూ జై జై సాయి ట్రస్ట్ ఆధ్యాత్మిక సామాజికంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారి సేవా కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉంటాయని తెలిపారు. పట్టణ ప్రముఖ మహిళా మనులు కల్లూరు రాజ్యలక్ష్మి, కావూరు శివలీల పాల్గొని డాక్టర్ కి పసుపు కుంకుమ అందజేశారు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమాన్యసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గం గణపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాయిరాం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్ అండ్ ఏటీజీ కలిగిన జై జై సాయి ట్రస్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థల్లో ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో మరి చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు. అటువంటి రోజున దత్తసాయి పీఠం తరపున మరి పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ వరలక్ష్మి హాస్పిటల్స్, ఆ వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేతలైన డాక్టర్ సిద్ధార్థ్ గారు, అలాగనే డాక్టర్ వరలక్ష్మి గారు, వారిని మా ట్రస్ట్ తరపులో ఆడపడుచుగా భావించి ఈరోజు వారికి ప్రత్యేకంగా మరి భారత శ్రావణ మహాలక్ష్మి జాతీయ ఉత్తమ సేవా పురస్కారాన్ని మా ట్రస్ట్ తరపున అందించడం జరిగింది. మరి శ్రావణ మాసంలో ఒక సమర్థురాలైన మహిళకు మేము విధంగా అందించడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. చిలకలూరుపేట పురపాలక సంఘ పరిధిలోని 9 MLD వాటర్ ప్లాంట్ నుంచి కబేళా రోడ్లోని వాటర్ ట్యాంకుకు వెళ్లే ప్రధాన పంపింగ్ పైప్ లైన్ ను పూర్తిగా మార్చనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. సంజీవనగర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ పైప్ లైన్ కు తరచూ లీకేజీలు ఏర్పడి తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ పైప్ లైన్ మార్పిడి పనులు పూర్తి కావడానికి సుమారు 5 రోజుల సమయం పడుతుందని కమిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కబేళా రోడ్డు వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా జరిగే మోమిన్ బజార్, ఇస్లాంపేట, గుర్రాల చావడి, తూర్పు మాలపల్లి, కబేళా బజార్ మరియు పాక్షికంగా రూత్ డైక్మెన్ కాలనీ ప్రాంతాల ప్రజలకు పనులు పూర్తయ్యేంత వరకు మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుందని, అప్పటి వరకు పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో వారి స్వగృహం వద్దకు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి కంచెల కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పావులూరు వెంకటేశ్వరరావు, కరణం శివ, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు తదితరులున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు 22, 23 తేదీల్లో ఎస్ఐఆర్ కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎడ్లపాడు తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని బిఎల్ఓలు, బిఎల్ఏలు, సూపర్వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన రికార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. అలాగే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా సంబంధిత బిఎల్ఓలు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు, బిఎల్ఓలు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ కోరారు.
హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీ పరిధిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో చిలకలూరిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని చంద్ర మృతి చెందింది. తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి యామిని ఉన్న గది తలుపులు లోపల నుంచి గడియ పెట్టుండటంతో అనుమానం వ్యక్తం చేశారు. తలుపులు తెరిచి చూడగా యామిని మృతి చెందినట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యామిని మృతికి దారితీసిన కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యామిని కుటుంబానికి చిలకలూరిపేట ప్రాంతంతో అనుబంధం ఉంది. గతంలో చిలకలూరిపేట పండరిపురంలో నివాసం ఉన్న కుటుంబం ప్రస్తుతం కావూరు గ్రామంలో ఉంటుంది. యామిని తల్లిదండ్రులు లక్ష్మీ సుబ్బారావు, తండ్రి సుబ్బారావు హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం యామిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించనున్నట్లుగా సమాచారం. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. చిలకలూరిపేటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖను శుక్రవారం ప్రారంభించారు. శ్రీ గౌరీశంకర్ టవర్స్, పెదనందిపాడు బస్ స్టాప్, కళామందిర్ సెంటర్లో ఏర్పాటు చేసిన శాఖను విజయవాడ సర్కిల్ డీజీఎం సర్కిల్ హెడ్ కవిత ఫ్రాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేట పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత సులభతరమైన నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యమన్నారు. వ్యక్తిగత ఖాతాదారులు, వ్యాపారులు, రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని తెలిపారు. శాఖ బ్రాంచ్ హెడ్ పి నర్రయ్య మాట్లాడుతూ కస్టమర్ కేంద్రిత, వేగవంతమైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నూతన శాఖతో విజయవాడ సర్కిల్ పరిధిలో పిఎన్బి శాఖల సంఖ్య 82కు చేరిందని అధికారులు తెలిపారు. Okay, so Punjab National Bank has opened its 82nd branch in Vijayawada Circle, but all over Andhra Pradesh, I think this is around 152nd branch. Otherwise, PNB as such has 10,400 odd branches all over India, another 11,000 ATMs, and 51,000 touch points. Means BC agents, by way of BC agents, we have so many. So we are spread across India, right from Jammu and Kashmir to Kanyakumari. And now we are expanding our base in Andhra Pradesh. And another, this year we are going to open, we have a vision of opening another 10 branches in Vijayawada, around this area of Vijayawada. This is West Godavari, that way. Thank you so much. This branch, we want an opportunity to serve the people of Andhra Pradesh, especially in and around Andhra Pradesh, and we want to be more connected in your day-to-day lives and make us a part, especially in Chilkurupet, wherever all of you are, all the entire people of this area and every area, even if they are from Nellore, even they are from Ongole, everybody can bank with us because we are in the age of digital banking. When you are in the age of digital banking, you don't need to be physically present over there. We have wonderful apps by the name PNB app, PNB One app. Through PNB One app, you can sit even in international, you can sit in US. Like sir says, you'll be going to US, you can sit over there and also look at your branch out here, look at your accounts out here. So we are quite digital. We are a digital bank, more importantly. Thank you so much. Please bank with us. Thank you. పల్నాడు జిల్లా 2026-27 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికను 25,879.82 కోట్లతో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ జగ్గారావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ వెంకట్రావు, డిఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఎల్డీఎం కేఎస్ రాంప్రసాద్, డిఐసి జిఎం సురేష్ మరియు ఇతర జిల్లా అధికారులతో కలిసి రుణ ప్రణాళికను విడుదల చేశారు. జిల్లాలో వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాల అభివృద్ధికి అవసరమైన రుణ సదుపాయాలను విస్తృతంగా అందించడమే ఈ రుణ ప్రణాళిక లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ఈ వార్షిక రుణం ప్రణాళిక లక్ష్యం మొత్తం 25,878.82 కోట్లు. దీనిలో ప్రాధాన్యత రంగానికి 21,490.18 కోట్లు. ఈ ప్రాధాన్యత రంగంలో వ్యవసాయానికి 17,760.52 కోట్లు. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 3,111.50 కోట్లు, విద్యారంగానికి 76 కోట్లు, గృహ నిర్మాణానికి 393 కోట్లు మరియు ఇతర రంగాలకు 149.16 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ మోడల్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్ లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసు.